హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాలకూరతో సింపుల్గా, ఈజీగా, ఎంతో ఫాస్ట్గా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పాలకూర చపాతీల్లోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే పాలకూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. ఈ పాలకూరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజ్ పాలకూర కట్టని తీసుకోండి. దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే అందులో 1 ఎండుమిరపకాయ, పోపు దినుసుల్ని వేసుకోండి. అంటే 1/2 స్పూన్ పచ్చిపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 1 రెబ్బ కరివేపాకును వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టొమాటోల్ని మగ్గనివ్వండి. టొమాటోలు మగ్గే టైంలోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. టొమాటోలు మగ్గగానే అందులో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పాలకూర చూడండి ఎంత బాగా మగ్గిందో. మనం ఎంత పాలకూర వేసుకున్నాం చూడండి, అంత పాలకూర కూడా ఎంత కొంచెంగా అయిపోయిందో కదా. ఇప్పుడు పాలకూర మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ప్లేస్లో 1 స్పూన్ కారమైనా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. నెక్స్ట్ 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 1 నిమిషం తర్వాత మూత తెరిచి కర్రీలో వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల కర్రీ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. అంత మంచి స్మెల్ వస్తుంటే కర్రీ స్మెల్ ఇంత బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో అని అనిపిస్తుందా లేదా చెప్పండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతే, సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా, ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన పాలకూర రెడీ. పాలకూర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. పిల్లలకి మరీ మరీ మంచిది. పాలకూర రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందంట. అంతేకాదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్. అంతేనా, హార్ట్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్ని ఉపయోగాలు. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ పాలకూరని మీరు ఖచ్చితంగా తినాల్సిందే. మరి ఇవాళ నేను చూపించిన ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. నేను చూపించిన ఈ కర్రీ మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.